This conference will now be recorded. Open EC2. ఫస్ట్ ఆఫ్ ఆల్ EBS లోకి వెళ్ళేసి వాల్యూమ్స్ క్రియేట్ చేద్దాం. వాల్యూమ్స్ ఏం క్రియేట్ చేద్దాం అంటే మనకి లైనక్స్ కి ఏ వాల్యూమ్ కావాలనో ఆ వాల్యూమ్ అనేది క్రియేట్ చేద్దాం. అబ్దుల్ 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 మీ గ్రూప్ లో యాడ్ అయ్యండి. ఎవరు యాడ్ చేసింది? ఎవరు? సుధాకర్ మీరేనా? నేను కాదన్నా, యోగి వెంకటన్న యాడ్ చేసినట్టున్నాడు అయితే. మనకి ఇది ఎవరు కదన్నా, మనకు లేదు కదా అడ్మిన్ యాడ్ చేస్తాం. అదే లింక్ ఎవరైనా షేర్ చేశారా? లేదు లేదు అబ్దుల్. లేదు లేదు, అబ్దుల్కి ఎగ్జామ్ ఉందన్న ఈరోజు. ఓకే 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 ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ వాల్యూమ్. We can select in 5 GB and availability zone 1A. మనకి స్నాప్ షాట్ కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోలేదు. నెక్స్ట్ మనం ఒకసారి లైనక్స్ కమాండ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత స్నాప్ షాట్ క్రియేట్ చేద్దాం. ఓకే, మనం ఎన్క్రిప్ట్ చేసుకోవాలంటే ఎన్క్రిప్ట్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. వాల్యూమ్స్ ని క్రియేట్ వాల్యూమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేటెడ్ వాల్యూమ్. ఆఫ్టర్ గో టు ఇన్స్టాన్స్. Launch instance. Select Amazon Linux. Next, configure instance details. You can use the default one only. Availability zone 1A. Next, add storage, add tags, configure security groups. మీకు ఆల్రెడీ నువ్వు ఎవ్రీ టైం నువ్వు సెక్యూరిటీ గ్రూప్ యూజ్ చేయొచ్చు. లేదు అంటే మనం ఏమైనా నేమ్ ఇచ్చేస్తాం. మన దగ్గర ఓల్డ్ ఎగ్జిస్టింగ్ కీపే సెక్యూరిటీ గ్రూప్స్ ఉంటే అవి యూజ్ చేయొచ్చు. రివ్యూ అండ్ లాంచ్. choose create a new key pair, download key pair. Already Shiva existing anta, download key pair, launch instance. Abdul బ్రో, నేను కృష్ణని. హలో కృష్ణని. కృష్ణ. ఓకే ఓకే అబ్దుల్ లింక్ లో మీరు అటాచ్ అయ్యారా? ఓకే ఓకే ఎక్కడున్నారు? ఆఫీస్ లో ఉన్నాను. ఓకే 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 అదే అబ్దుల్ అటాచ్ అయ్యండి అని అబ్దుల్కి ఇవ్వలేదు లింక్, అందుకోసం అని అడిగాను. ఓకే 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 లాంచ్ ఇన్స్టాన్స్. ఓపెన్ Puttigen సాఫ్ట్వేర్ అండ్ కన్వర్ట్ కి. మ్యూట్ లో పెట్టుకోండి కృష్ణ. లోడ్ ద కీ. సేవ్ ప్రైవేట్ కీ. సేవ్ ఇట్. Open new tab and open values. Open link in new tab.
మనం ఆల్రెడీ క్రియేట్ చేసింది ఏంది 5 GB స్టోరేజ్ మనం క్రియేట్ చేసాం ఎక్స్టర్నల్ గా. కానీ మనకి ఇన్స్టాన్స్ రన్ ఇప్పుడు లాంచ్ ఇన్స్టాన్స్ చేయగానే మనకి ఏంది 8 GB అవైలబుల్ గా వచ్చేసింది. అదేంటి EBS లో మన వాల్యూమ్స్ ఒక ఇన్స్టాన్స్ లైనక్స్ కానీ విండోస్ కానీ ఏ సర్వీస్ క్రియేట్ చేసినా మనకి ఫస్ట్ ఒక వాల్యూమ్ క్రియేట్ అయ్యింది. అది డిఫాల్ట్ వాల్యూమ్. అది ఎలా దాన్ని ఎడిట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. అంటే ఎడిట్ చేయొచ్చు, మాడిఫై చేసుకోవచ్చు. మాడిఫై చేస్తాం కానీ యూజ్ చేయలేము మాడిఫై చేసిన వాల్యూమ్ని. ఓకే, ఆల్రెడీ 5 GB అటాచ్ చేద్దాం మనం ఇప్పుడు. సెలెక్ట్ ఇట్, గో టు యాక్షన్, అటాచ్ వాల్యూమ్, సెలెక్ట్ ఇన్స్టాన్స్, నేమ్ SDF. మన నేమ్ ఏమన్నా డివైస్ నేమ్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. నేను అటాచ్ అదే సేమ్ నేమ్తో అటాచ్ చేసేస్తున్నా. అటాచింగ్ వాల్యూమ్స్. ఇన్ యూజ్ అవైలబుల్ రాగానే ఇన్ యూజ్ వచ్చేస్తుంది, అంటే అటాచ్ అయిపోగానే మనకి. ఓకే, 2 వాల్యూమ్స్ అనేవి మనకి ఎక్కడ అటాచ్ అయి ఉన్నాయి, ఇన్స్టాన్స్ కి అటాచ్ అయి ఉన్నాయి. ఓకే, స్టేటస్ ఆల్సో 2/26 కమింగ్. డైరెక్ట్లీ కనెక్ట్ ఇట్, కనెక్ట్. మీరు రియల్ టైంలో వరకు డైరెక్ట్ కనెక్ట్ కాకండి, ఎప్పుడైనా పుట్టి సాఫ్ట్వేర్ యూజ్ చేయండి. నేను ఇప్పుడు ప్రాక్టీస్ సెషన్ కాబట్టి డైరెక్ట్ గా కనెక్ట్ అయిపోతున్నా. ఓకే, ఆల్రెడీ అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి మనం అప్డేట్స్ ఉంటే ఏం చేయాలి, సుడోసు ఎంటర్ చేసి ME అప్డేట్ అని అప్డేట్ చేసుకోవాలి. ప్యాకేజెస్ ఏమన్నా బ్యాక్ ఎండ్ లో ఉంటే అప్డేట్స్ ఉంటే అప్డేట్స్ అవుతాయి. 13 ప్యాకేజ్ అప్గ్రేడెడ్ 13 ఇన్స్టాల్ కావడానికి ఒక ప్యాకేజ్ అనేది ఉంది మనకి అవైలబుల్ గా. ఎస్, ఓకే కంప్లీట్. ఇప్పుడు మీకు వచ్చేసి క్రియేట్ ఫైల్ ఎలా చేస్తారు? నార్మల్ గా అయితే మీరు క్రియేట్ ఫైల్ అయితే ఎలా చేస్తారంటే, ఒకసారి అసలు మన దగ్గర ఏమేమి ఫైల్ ఉన్నాయో చెక్ చేద్దాం. -s/dev/ మన దగ్గర ఉంది ఏంది XDF కదా. సారీ, XVD. ఓకే, మన దగ్గర XVDF ఉంది కానీ దాంట్లో ఎలాంటి డేటా లేదు, ఎందుకంటే ఫైల్ ఎలాంటిది క్రియేట్ చేయలేదు. మనం ఇప్పుడు ఏం చేద్దాం, MKFS -t ext4 /dev/xvdf ఫైల్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఎలా కటింగ్ ఏంటి చెప్పండి, డౌట్ ఏంటి? ఏం లేదన్నా, MKFS.ext4 కదా అని చూస్తున్నా. ext4 మరి మనం ఎంటర్ చేసింది. MKFS -t పెట్టారు కదా దానికి. క్రియేట్ ఫైల్ కోసం నేను చేసింది అది. ఓకే ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఫైల్ క్రియేట్ అయిపోయింది. దాంట్లో ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఫోల్డర్ క్రియేట్ చేయడానికి మనం ఏమి చేస్తున్నాం, mkdir / నేను ఏమి ఇస్తున్నా, నేమ్ ఇచ్చేసి న్యూ స్టోరేజ్ అనేది ఒక నేమ్ ఇచ్చేస్తున్నా. ఎంటర్ చేసి మౌంట్ /dev xvdf new storage
ఓకే, ఇప్పుడు ఈ ఫైల్లో వచ్చేసి నేనేమి చేయాలి, న్యూ స్టోరేజ్కి మనం ఏదైనా ఒక నేమ్ అనేది ఇచ్చేద్దాం. ఎలా అంటే దానికోసం /dev /xvdf హైఫన్ /new storage space ext4 space defaults no files ఈ కమాండ్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. అందుకే లైనక్స్ క్లాసెస్ అనేది మిస్ కాకండి 3-4 డేస్. అవి మిస్ అయితే మీకు ఏం అర్థం కాదు మళ్ళీ. కంట్రోల్ సేవ్. ఇంక ఇక్కడ మౌంట్ చేయాలంటే మౌంట్ ఆప్షన్. ఫైల్ సేవ్. స్క్రీన్ మూవ్ అవుతుందా మీకు? స్టక్ అయిందా? స్టక్ అయింది. ఏమి ఎక్కడ మీకు ఆగిపోయింది? స్టక్ అయింది. మీకు ఎక్కడ అదే ఆగిపోయింది? న్యూ స్టోరేజ్ ext4 డిఫాల్ట్ నోట్ ఫైల్స్ పెట్టావు కదా, ఓకే, అక్కడ ఆగిపోయింది. ఇక్కడ ఆగిపోయిందా? అదే సేవ్ ఫైల్ కాడ. ఒక్క నిమిషం, సర్వర్ ప్రాబ్లం. అది సర్వర్ ప్రాబ్లం ఉంది. మళ్ళీ కనెక్ట్ అవుతున్నా, రీకనెక్ట్ అవుతున్నా. లాస్ట్ లాగిన్ ఫిబ్రవరి, అమెజాన్ నెక్స్ట్. ఓకే, ఇట్లా వస్తుంది కదా స్క్రీన్ అందరికి? వస్తుందన్న. వస్తుందన్న. ఓకే,
ఓకే, మనం ఏం చేసాం ఇందాక ఎక్స్విడిఎఫ్ ఫైల్ ఒకటి క్రియేట్ చేసాం, దాంట్లో ఎక్స్విడిఎఫ్ అండ్ తర్వాత ఎక్స్విడిఎఫ్ ఫైల్ ఒకటి క్రియేట్ చేసాం, దాంట్లో న్యూ స్టోరేజ్ అనేది ఒక ఫైల్ క్రియేట్ చేసాం. ఓకే, అర్థమైంది కదా ఇది ఇక్కడ వరకు స్టెప్. ఎక్కడ మనం 5 GB అటాచ్ చేసాం, ఆ 5 GBలో న్యూ స్టోరేజ్ ఫైల్లో ఎక్స్విడిఎఫ్ ఫైల్ అనేది క్రియేట్ చేసాం. అది లాస్ట్లో మీకు స్క్రీన్ స్టక్ అయింది, దానికోసం మీకు కనిపించలేదు. మౌంట్ -a df -hd ఈ కమాండ్స్ అనేది మీకు ఏంటంటే క్లియర్గా ఎక్కడ తెలుస్తాయి అంటే లైనక్స్ క్లాస్లో తెలుస్తాయి. ఓకేనా, అసలు ఏంది ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో స్టోరేజ్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ పార్ట్స్ ఎలా చేయాలి వాటిని అనేది. ఓకే, ఇక్కడి వరకు ఓకే కదా అందరికి. నెక్స్ట్ ఏంటంటే మీకు ఆల్రెడీ మోడిఫై వాల్యూమ్స్ చెప్పాను. మోడిఫై వాల్యూమ్స్ ఎలా చేయాలంటే ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్లో వచ్చేసి మన దగ్గర 5 GB ఉంది, నాకు 5 GB సరిపోవట్లేదు, ఇంకా 10 GB ఎక్స్టర్నల్గా యాడ్ కావాలంటే గో టు యాక్షన్, మోడిఫై వాల్యూమ్, ఇంక్రీజ్ ద సైజ్, minimum 1 GB to the size of volume can only increase not decrease. మోడిఫై. ఓకే, మోడిఫై వాల్యూమ్ చేయగానే మీకు ఏమైంది, రిఫ్రెష్ చేయగానే మీ 10 GB అనేది అయిపోద్ది. చూడండి 11 GB అనేది 5 GB నుంచి 11 GBకి యాడ్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఇది ఎక్కడ మళ్ళీ ఇంకా అవైలబుల్ స్టేజ్కి రాలే అంటే ఇంకా కాలే, సెట్ కాలే, ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఒకసారి మనం మన లైనక్స్ ఇన్స్టాన్స్ ని స్టాప్ చేసి స్టార్ట్ చేయగానే మీకు ఆటోమేటిక్గా మీకు చూపిస్తుంది స్టోరేజ్ అనేది. ఇలా ఉంటుంది మోడిఫై వాల్యూమ్స్కి. అండ్ ఇంకోటి మీకు దీంట్లోనే ఏంటంటే క్రియేట్ స్నాప్ షాట్ ఎందుకంటే మనం ఆ స్నాప్ షాట్ అంటే ఏం లేదు, మన బ్యాకప్ కోసం యూజ్ చేస్తాం. డిస్క్రిప్షన్ ఒక నేమ్ ఇచ్చేస్తున్నా చూడండి, ఇప్పుడు /orders అని ఇచ్చేస్తున్నా. ఎన్క్రిప్టెడ్ ఉంటే ఎన్క్రిప్టెడ్ అని చూపిస్తుంది, కాదు మనం ఎన్క్రిప్షన్ ఆప్షన్ ఏం సెట్ చేయలేదు కాబట్టి ఓకే, నో ఇష్యూ. క్రియేట్ స్నాప్ షాట్, మేనేజ్ ఫస్ట్ స్నాప్ షాట్ రీస్టోర్, అవైలబిలిటీ జోన్స్ మనం ఏది కావాలి 1A కావాలి, దాన్ని అవైలబుల్ తెచ్చుకుందాం. ఓకే, క్లోజ్. వన్ చెక్ ఈ స్నాప్ షాట్, మనకి EBS లే ఉంటాయి స్నాప్ షాట్. షాట్ అనేది ఓకే, క్లియర్డ్, కంప్లీటెడ్. మనకి ఏ రోజు క్రియేట్ అయింది, ఎంత జీబీకి, 11 GBకి. మనం సెకండ్ స్టెప్ లో క్రియేట్ చేసాం కదా, సెకండ్ దానికి డిస్క్రిప్షన్ వచ్చేసి ఆర్డర్స్ ఇచ్చాము. ఓకే, క్లియర్ ఇక్కడ వరకు. ఇది స్నాప్ షాట్ క్రియేట్ చేయడం. స్నాప్ షాట్ ఎక్కడ క్రియేట్ చేసాం, మన దగ్గర ఉన్న 2 వాల్యూమ్స్ లో ఒక వాల్యూమ్ కి, ఏది 11 GB వాల్యూమ్ కి మనం స్నాప్ షాట్ అని క్రియేట్ చేస్తాం. మీరు డిస్క్రిప్షన్ చెక్ చేసుకుంటే డిస్క్రిప్షన్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, రిఫ్రెష్ ఇట్. ఓకే, అవైలబిలిటీ జోన్స్ ఇవి ఇక్కడ మీకు డీటెయిల్స్ చూపిస్తున్నా, స్టేటస్ చెక్ ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. అయితే ఈ స్నాప్ షాట్ క్రియేట్ చేసిన తర్వాత మీకు ఏంటి అంటే నెక్స్ట్ స్టెప్, లైనక్స్ మనం ఇన్స్టాన్స్ ఆల్రెడీ లాంచ్ చేసాం, మన దగ్గర ఇన్స్టాన్స్ ఉన్నది ఆల్రెడీ. ఏ ఇన్స్టాన్స్? లైనక్స్ ఇన్స్టాన్స్ ఉన్నది. దానికి అటాచ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి ఫస్ట్ థింగ్ ఒకసారి. మనం ఆల్రెడీ రూట్ డివైజెస్, బ్లాక్ డివైజెస్, మొత్తం ఏమేమి డివైజెస్ ఉన్నాయి మన దగ్గర అవన్నీ మనం ఇక్కడ మనం ఏం క్రియేట్ చేసినా సరే మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఓకే, క్లియర్. ఇప్పుడు సెలెక్ట్ ఇట్, గో టు యాక్షన్,
స్నాప్ షాట్ ని మనం అటాచ్ చేయలేం ఇంకా వాల్యూమ్స్ కి. గో టు యాక్షన్, మన దగ్గర ఆల్రెడీ క్రియేట్ వాల్యూమ్ 11 GB ఉంది. 1A క్రియేట్ వాల్యూమ్, క్లోజ్ ఇట్, గో టు యాక్షన్, మోడిఫై పర్మిషన్స్. నేను పబ్లిక్ పర్మిషన్స్ ఇచ్చేస్తున్నా డైరెక్ట్ గా. షేరింగ్ ఏ స్నాప్షాట్ పబ్లికలీ, షేర్ ద స్నాప్షాట్, డూ ఇట్ అండ్ ఇట్స్ కాన్సెప్ట్స్ విత్ all users in this region. Save it, create image, name is Shiva, description ఏమైనా ఇవ్వచ్చు మనం. ఆర్కిటెక్చర్ ఆల్రెడీ, వర్చువలైజేషన్ ఇటు అన్ని మనకి ఆటోమేటిక్ తీసుకుంటాం. రూట్ డివైస్, కెర్నల్ వర్షన్ డిఫాల్ట్, అండ్ ర్యామ్ డిస్క్ డిఫాల్ట్, అండ్ బూట్ మోడ్ డిఫాల్ట్, అండ్ క్రియేట్ ఇట్. ఎక్కడ మన దగ్గర ఉన్న 11 GBకి క్రియేట్ అయింది, వేరే దానికి స్నాప్ షాట్ అనేది క్రియేట్. మనం ఒక EBS స్నాప్ షాట్ క్రియేట్ చేస్తాం అనుకో, మనం దేనికి క్రియేట్ చేస్తే దానికే క్రియేట్ అయింది. అంతేగాని మన దగ్గర 3 స్టోరేజెస్ ఉన్నాయి కదా, 3 స్టోరేజెస్ క్రియేట్ అయిద్దా అంటే క్రియేట్ కాదు. క్రియేట్ ఇట్, ఓకే, రిఫ్రెష్ ఇట్. ఓకే, స్నాప్ షాట్ ఐడి చూడండి, ఇక్కడ స్నాప్ షాట్ ఐడి క్రియేట్ అయిపోయింది, వాల్యూమ్స్ క్రియేట్ అయిపోయినాయి మనకి. ప్రోగ్రెస్ ఆల్రెడీ 100%, కెపాసిటీ 11 GB, ఎన్క్రిప్షన్ ఆప్షన్ ఏం పెట్టలేదు మనం. ఫాస్ట్ స్నాప్ షాట్ రీస్టోర్, 1 అవైలబిలిటీ జోన్ ఎనేబుల్డ్. మనం ఎక్కడ ఒక అవైలబిలిటీ జోన్ కి పర్మిషన్ ఇచ్చాం, అక్కడనే మనం ఏమన్నా బ్యాకప్ చేసుకున్నా, ఎనేబుల్ చేసుకున్నా, డిసేబుల్ చేసుకున్నా ఆ ఏరియా నుంచి చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏంటంటే స్నాప్ షాట్ క్రియేట్ చేశాక మీకు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లైఫ్ సైకిల్ మేనేజర్. లైఫ్ సైకిల్ మేనేజర్ ఎక్కడ ఉంటుంది, EBS లో ఉంటుంది. ఇది ఏంటంటే డేటా లైఫ్ సైకిల్ మేనేజర్. క్రియేట్ లైఫ్ సైకిల్ పాలసీ, మనం ఇక్కడ ఏంది EBS స్నాప్షాట్ పాలసీ ఉంది, EBS బ్యాకప్, అమెజాన్ పాలసీ ఉంది. అంటే అమెజాన్ మీన్స్ అమెజాన్ మిషన్ ఇమేజ్ పాలసీ ఉంది, క్రాస్ అకౌంట్ కాపీ ఈవెంట్ పాలసీ. ఆల్రెడీ మన దగ్గర ఏమైనా అకౌంట్ ఉంటే ఆ అకౌంట్ పాలసీస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మనం అండ్ రిసోర్సెస్ టైప్, వాల్యూమ్స్ కనెక్ట్ చేస్తున్నామా, ఇన్స్టాన్స్ కనెక్ట్ చేస్తున్నాం అంటే ఇన్స్టాన్స్ పెట్టేసుకోండి. డిస్క్రిప్షన్ ఏమన్నా డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. టార్గెట్ ఇమేజెస్ ఏమన్నా నీ దగ్గర టార్గెట్ ట్యాగ్స్ ఏమైనా ఉంటే ఇచ్చేసుకోవచ్చు, లేకపోతే వాల్యూ రిక్వైర్డ్ ఏమీ లేకపోతే ఏమీ లేదు. కాదు కంపల్సరీ మన ట్యాగ్ నేమ్ అనేది ఇవ్వాలి, మనం ఇవ్వలేదు కానీ ఇప్పటి వరకు. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ దట్ డిఫాల్ట్ రోల్స్ అండ్ చూజ్ అనదర్ రోల్, గివెన్ ద పాలసీ షెడ్యూల్ నేమ్, ఏ రోజు, డైలీ ఈవెంట్స్ ఫ్రీక్వెన్సీ, అండ్ ఎవ్రీ టైమ్ 12 hours, 8 hours, 6 hours, ఇలా నేమ్స్ అన్ని అటాచ్, కౌంట్స్, స్టార్టింగ్ టైం ఎంత, ఇవన్నీ డీటెయిల్స్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసుకుంటే నీకు పాలసీస్ అనేది క్రియేట్ అయిపోతాయి. ఇక్కడ EBS స్నాప్ షాట్ కి అది మీకు ఎక్కడ ఎలాస్టిక్ ఫైల్స్ EFS లో మీకు చూపిస్తాను, అది క్లియర్ గా. ఈ EFS లో వచ్చేసి మీకు ఆ ఫైల్ స్టోరేజ్ అనేది ఎలా ఉంటది, దాని డీటెయిల్స్ ఏందనేది EFS స్టోరేజ్ లో మీకు చూపిస్తాను క్లియర్ గా. ఎందుకంటే EFX అనేది ఏంది, మనం న్యూగా ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ అనేది ఎక్కడ యాడ్ అవుతుంది, NFS ఫైల్ సిస్టమ్ లో యాడ్ అవుతుంది. NFS మీన్స్ నెట్వర్క్ ఫైల్ సిస్టమ్. ఓకే, NFS అంటే ఏదో కాదు, NFS మీన్స్ నెట్వర్క్ ఫైల్ సిస్టమ్. ఇక్కడ ఏంటంటే మనం ఒక ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసినప్పుడు దానికి సమ్ అమౌంట్ అనేది పే చేస్తాం. స్టాండర్డ్ ఏమైనా స్టోరేజ్ యూజ్ చేసినప్పుడు ఇంత స్టోరేజ్ కి ఇంత అమౌంట్, అలా బల్క్ అమౌంట్ అనేది ఉంటుంది. డైనమిక్ గా మనం ఏమేమి యూజ్ చేస్తున్నాం, వాటిని బ్యాకప్ ఎలా తీయాలి, AWS బ్యాకప్ ఎలా తీయాలి, డేటా సింక్ ఎలా చేయాలి, ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి. ఈ ఫైల్ సిస్టమ్ అనేది మీకు ఎక్కడ యూజ్ చేయొద్దు అంటే, మీరు మానిటరింగ్ సిస్టమ్ ఇస్తారు, అన్నోన్ పర్సన్ కి మానిటరింగ్ సిస్టమ్ ఇస్తారు. ఇచ్చేటప్పుడు తనకి ఒక డేటా అనేది సింక్ చేయాలి. అంటే మీరు డైలీ మానిటరింగ్, ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్న సమ్ పర్సన్, విజయవాడలో ఉన్న సమ్ పర్సన్ ఎక్కడ ఉంది, ఈ ముగ్గురు కలిసి ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. వర్క్ చేసినప్పుడు డేటా ఎలా సింక్ చేస్తారు అంటే, మీరు నార్మల్ గా మైక్రోసాఫ్ట్ టీమ్స్ యూజ్ చేస్తారు. ఏ కంపెనీ అయినా మాక్సిమం టీమ్స్ యూజ్ చేస్తుంది. టీమ్స్ యూజ్ చేసి వర్క్ చేస్తారు. ఆ టీమ్స్ లో ఏంటి, ఓన్లీ కాల్స్ మాట్లాడడం, మీకు ఫైల్స్ షేర్ చేయడం, మీకు ఏమైనా ఉంటే మెసేజెస్ కానీ ఏమైనా ఇంటిమేషన్ ఉంటే ఇంటిమేషన్ ఇవ్వడం వరకే. అండ్ ఆఫ్టర్ దట్ మీ డేటా అనేది, ఇప్పుడు ఒక వర్క్ చేసిన క్లౌడ్ అడ్మిన్ ఒక వర్క్ చేస్తాడు, లేదా ఇద్దరు ఉంటారు క్లౌడ్ అడ్మిన్స్ కి, వాళ్ళు ఒక వర్క్ చేస్తూ ఉంటారు, అండ్ డెవలపర్ ఒక వర్క్ చేస్తూ ఉంటారు, ఆర్కిటెక్ట్ సమ్ వర్క్ చేస్తున్నారు. వీళ్ళకి ఎవరెవరికి మీరు ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక డేటా అనేది
క్రియేట్ చేస్తారు. ఆ డేటా క్రియేట్ చేసిన సింక్ చేయాలి మీ సిస్టమ్ లో. సింక్ చేయాలంటే ఏమి యూజ్ చేస్తారంటే ఈఎఫ్ఎస్ యూజ్ చేస్తారు. ఈఎఫ్ఎస్ మీన్స్ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. దాంట్లో వచ్చేసి మనం యూజ్ చేస్తే నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ కూడా యూజ్ చేస్తాం. నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఐపీ అడ్రస్ యూజ్ చేస్తాం కాబట్టి నెట్వర్క్ యూజ్ చేయాలి కంపల్సరీ. దానికోసం ఇలా క్రియేటెడ్ డేటా అని చెప్పి ట్రాన్స్ఫర్ డేటా బిట్వీన్ ఆన్ ప్రీమియర్ స్టోరేజ్ అండ్ ఏడబ్ల్యూఎస్ లేదా స్టోరేజ్ సర్వీసెస్ ఎక్కడికి మనం పంపించేయాలి, దాని ప్రైజింగ్ ఎంత, ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇక్కడ ఉంటాయి మనకి. గెట్ స్టార్టెడ్ అనే ఎంటర్ చేసి మనం VMware మనం ఏ సర్వర్ యూజ్ చేస్తున్నాం, కెర్నల్ వర్షన్ మైక్రోసాఫ్ట్ లేదా అమెజాన్ EC2 ఏది యూజ్ చేస్తున్నాం. అండ్ సర్వీస్ ఎండ్ పాయింట్స్ వచ్చేసి ఎండ్ పాయింట్స్ ముంబై లేదా ఇంకేమైనా ప్రైవేట్ లింక్ ఎండ్ పాయింట్స్ అలా క్రియేట్ చేసుకొని మాన్యువల్ ఆటోమేటిక్ ఇవి యాక్టివేషన్ కీస్ ఇవన్నీ ఉంటాయి. ఇవి ఏంటంటే మీకు ఎక్కడ వస్తాయంటే ఈఎఫ్ఎస్ అనేది లాస్ట్ లో వస్తుంది మీకు. మళ్ళీ లాస్ట్ లో ఏంటంటే మీకు టోటల్ గా అన్ని ఈబిఎస్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఇవి కంప్లీట్ అయిన తర్వాత రౌట్ 53 ఆటో స్కేలింగ్ మీకు డైరెక్ట్ గా ఎండ్ పాయింట్ లో మీకు చూపిస్తాం. ఎండ్ పాయింట్ లో ఎందుకు చూపిస్తామంటే మీకు డేటా ఎలా సింక్ అవుతుంది, ఎలా మన డేటా ఫైల్స్ అనేది ఎలా సింక్ చేయాలి, బ్యాకప్ ఎలా తీసుకోవాలి, అండ్ దీంట్లో వచ్చేసి లొకేషన్స్ ఎలా ట్యాగ్ చేయాలి అనేది నేను చూపిస్తాను క్లియర్ గా. ఫైల్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ఎక్కడ ఫైల్స్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం, క్లౌడ్ సర్వీస్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఏదైనా సరే మనం ఎక్కడ యూజ్ చేస్తాం అంటే క్లౌడ్ సర్వీస్ లో యూజ్ చేస్తాం. కానీ క్లౌడ్ సర్వీస్ లో వచ్చేసి బ్యాకప్ డేటా సింక్ అనేది యూజ్ చేస్తాం. వాళ్ళకి ఒక యాక్సెస్ పాయింట్ నేమ్స్ ఇచ్చేస్తాం, ఫైల్ సిస్టమ్ నేమ్స్ ఇచ్చేస్తాం. యాక్సెస్ పాయింట్స్ ఎందుకు ఇస్తామంటే మనం ఎవరెవరు ఆపరేట్ చేసుకోవాలని మనకి తెలియదు కదా, దానికోసం మనం ఒక యాక్సెస్ పాయింట్స్ అనేది క్రియేట్ చేస్తాం. వాళ్ళకి ఐడి ఇచ్చేస్తాం, ఫైల్ సిస్టమ్ ఐడి అన్ని పాత్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాటి డీటెయిల్స్ ఉంటాయి. ఎలా అంటే క్రియేట్ యాక్సెస్ పాయింట్, ఫైల్ సిస్టమ్ నేమ్ ఆర్ ఐడి. మన దగ్గర ఆల్రెడీ ఫైల్ సిస్టమ్ ఏమైనా క్రియేట్ చేసి ఉంటే ఆ నేమ్ కానీ ఐడి కానీ ఇచ్చేయచ్చు మనం. అండ్ యాక్సెస్ పాయింట్స్ నేమ్ వచ్చేసి ఏదైనా నేమ్ ఇచ్చేసుకోవచ్చు. రూట్ డిక్షనరీ మనం ఎక్కడ ఇస్తున్నాం, రూట్ డైరెక్టరీ పాత్ ఎలా ఇస్తున్నాం, ఆటో స్కేలింగ్ కా లేదా మనం క్రియేట్ చేసిన VPC ప్రైవేట్ నెట్వర్క్ క్లౌడ్ కా లేదా టాటా కా ఇంకేమైనా సమ్మదర అలా నేమ్స్ ఇచ్చేసుకోవడం. ఇది మ్యాండేటరీ కాదు. యూజర్ ఐడి POSIX యూజర్ ఆప్షనల్, ఇది అవసరం లేదు. ఇది ఎక్కడ అంటే మనం యూజ్ చేసే NFS క్లయింట్స్ కి మాత్రమే యూజ్ చేస్తాం, అంటే నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ మూవ్ చేసే క్లయింట్స్ కి మాత్రం యూజ్ చేస్తాం. అది కూడా వాళ్ళు ఆల్రెడీ సెకండరీ గ్రూప్ నేమ్ గ్రూప్ ఐడీస్ మనకి ఇచ్చేస్తారు. ఇచ్చేసినప్పుడు మనం అటాచ్ చేస్తాం వాళ్ళకి, లేకపోతే వాళ్ళకి ఎలాంటి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయము. ఓకే, నౌ ఆటో స్కేలింగ్. ఆటో స్కేలింగ్ కూడా మీరు ఎక్కడ యూజ్ చేయరు, జస్ట్ EC2 ఇన్స్టాన్స్ ఓపెన్ చేసుకొని ఒక లైనక్స్ కానీ విండోస్ కానీ క్రియేట్ చేస్తుంటారా. ఒక టెంప్లెట్స్ ఇన్స్టాన్స్ ఓపెన్ చేసుకోండి, టెంప్లెట్స్ కాదు, క్రియేట్ అన్ ఇన్స్టాన్స్. లాంచ్ ఇన్స్టాన్స్. నేను మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నా న్యూ లైనక్స్ అండ్ T2 మైక్రో కాన్ఫిగరింగ్. ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ VPC మన దగ్గర ఉంటేనే యూజ్ చేయొచ్చు, లేకపోతే డిఫాల్ట్ యూజ్ చేయొచ్చు. అవైలబిలిటీ జోన్ వచ్చేసి 1 కానీ 2 కానీ B కానీ C కానీ యూజ్ చేయొచ్చు. ఇక్కడ కిందికి వచ్చినట్టయితే మీకు క్రియేట్ ఏ న్యూ డైరెక్టరీ, క్రియేట్ ఏ న్యూ IAM రూల్స్ ఉంటాయి. IAM రూల్స్ ఆల్రెడీ మీకు కంప్లీట్ అయింది, ఎలా క్రియేట్ చేయాలి, IAM రూల్స్ ఎలా ఇవ్వాలి అని. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ కి ఇస్తాము, లేదా ఆటో స్కేలింగ్ కి ఇస్తాము, లేదా సమ్ అదర్ స్టోరేజ్ కి ఎక్కడైనా సరే IAM రూల్స్ ఇస్తాం. ఎందుకంటే IAM రూల్స్ అనేది సెక్యూరిటీ పర్పస్ యూజ్ చేస్తాం. ఇక్కడ మీకు లాంచ్ ఇంటూ ఆటో స్కేలింగ్ గ్రూప్ ఉన్నది. ఇది ఎందుకు యూజ్ చేస్తున్నాం అసలు? ఆటో స్కేలింగ్ అంటే ఏం లేదు. ఆటో స్కేలింగ్ అంటే మన దగ్గర ఉన్న ఇన్స్టాన్స్ నే మల్టిపుల్ గా, అంటే ఎట్ ఏ టైం మన దగ్గర 1 ఇన్స్టాన్స్ ఉంది, అదే ఇన్స్టాన్స్ ని 10 ఇన్స్టాన్స్ కన్వర్ట్ చేయాలంటే ఏమి యూజ్ చేస్తాం అంటే ఆటో స్కేలింగ్ యూజ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ use a launch configuration. To create an auto scaling group, you will first need to define a launch template that your auto scaling group will use when it launch instance for you. When you select continue, you will be take a create launch template page and Amazon machine image and instance type you selected and launch instance wizard will populated. మనకి ఏంటంటే వన్స్ ఆటోస్ కంటిన్యూ కొట్టగానే మీకు ఏమొచ్చేస్తుంది అంటే లాంచ్ టెంప్లెట్స్ వస్తాయి. లాంచ్ టెంప్లెట్ నేమ్, నేను టెంప్లెట్ నేమ్ వచ్చేసి
శివ అండ్ టెంప్లెట్ వర్షన్ మనకి ఏదైనా ఇవ్వాలనుకుంటే వర్షన్ ఇవ్వచ్చు, లేదా లేదు నేను వెబ్ సర్వర్ అని ఇచ్చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి టెంప్లెట్ ట్యాగ్ నేమ్స్ ఇచ్చేసుకోవచ్చు కావాలంటే, లేకపోతే లేదు. సోర్స్ టెంప్లెట్ మన దగ్గర ఆల్రెడీ ఏమన్నా టెంప్లెట్ సోర్స్ టెంప్లెట్స్ లాంచ్ టెంప్లెట్ నేమ్ ఏమైనా ఉంటే ఇచ్చేసుకోవచ్చు, లేకపోతే లేదు. మన దగ్గర ఉంటే ఇక్కడ చూపిస్తుంది ఆల్రెడీ ఎక్స్టర్నల్ గా, మన దగ్గర ఏం లేదు కాబట్టి చూపించట్లేదు, అది మ్యాండేటరీ కాదు. ఆల్రెడీ మన దగ్గర ఎక్స్టర్నల్ గా ఏమన్నా టెంప్లెట్స్ ఉంటే మనం చూస్ చేసుకోవచ్చు. సెలెక్ట్ అమెజాన్ మిషన్ ఇమేజ్. మనకి ఈవెన్ లైనక్స్ కావాలన్నా ఏది కావాలన్నా అన్నా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ లైనక్స్ అని ఏం లేదు, ఏది కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. అండ్ సెలెక్ట్ ఇన్స్టాన్స్ టైప్, ఫ్రీ టైర్ ఎలిజిబుల్, T2 మైక్రో. అండ్ కీ పేర్స్ మన దగ్గర ఆల్రెడీ కీ పేర్ ఉంది, కీ పేర్ ఉంటే యూజ్ చేయొచ్చు, లేదంటే లేదు. ఇక్కడ వచ్చేసి నెట్వర్క్ సెట్టింగ్ చూడండి, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ ఉంది, EC2 క్లాసిక్ ఉంది. వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ ఎందుకు యూజ్ చేస్తుంటే మనం కనెక్ట్ అవ్వాల్సింది ఎప్పుడైనా సరే ప్రైవేట్ నెట్వర్క్ కే, మనం ఏది క్రియేట్ చేసినా ప్రైవేట్ నెట్వర్క్ కి కనెక్ట్ కావాలి. దానికోసం వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ కి మనం కనెక్ట్ అవుతాం. సెక్యూరిటీ గ్రూప్స్ మన దగ్గర ఆల్రెడీ ఈరోజు క్రియేట్ చేసిన శివ క్యూ ఉన్నది, ఎందుకంటే అది ఓన్లీ లైనక్స్ పర్పస్ యూజ్ చేస్తున్నాం మన సెక్యూరిటీ గ్రూప్, ఎందుకంటే పోర్ట్ రేంజెస్ అనేవి చేంజ్ ఉంటాయి. మనకి లైనక్స్ వచ్చేసి 22 పోర్ట్ లో రన్ అవుతూ ఉంటుంది, అండ్ విండోస్ వచ్చేసి 2289 పోర్ట్ లో రన్ అవుతుంది. మనం ఆ పోర్ట్స్ అనేవి చేంజ్ అయినాయి అనుకో మీకు పర్మిషన్స్ అనేవి ఉండవు, ఇన్బౌండ్ రూల్స్ అవుట్ బౌండ్ రూల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, అప్పుడు మీకు ఓపెన్ కాదు, ఇన్స్టాన్స్ లాంచ్ కాదు. దానికోసం మీరు సేమ్ సెక్యూరిటీ గ్రూప్స్ అనేది సేమ్ సెక్యూరిటీ గ్రూప్స్ యూజ్ చేయాలి కంపల్సరీ. అండ్ స్టోరేజ్ వాల్యూమ్స్ మన దగ్గర ఆల్రెడీ వాల్యూమ్ 1 టేకప్ చేసినాం, దానికి 8 GB ఉన్నది, EBS స్టోరేజ్ జనరల్ పర్పస్ SSD యూజ్ చేస్తున్నాం మనం, ఎందుకంటే ఒక లైనక్స్ ఇన్స్టాన్స్ అనేది రన్ కావాలంటే మనకి మినిమం 8 GB ఉండాలి. డిసిజన్ ఫ్రీ టైర్ ఇంకేమైనా మీరు అప్డేట్ చేసుకుంటే అప్డేట్ చేసి, యాడ్ న్యూ వాల్యూమ్స్ వచ్చేసి ఇంకేమైనా వాల్యూమ్స్ యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. ట్యాగ్ నేమ్స్ ఇచ్చేసుకోండి, ట్యాగ్ నేమ్స్ ఇచ్చేయచ్చు. నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఇది కరెక్ట్లీ included in this template and add a network interface included to launch template. ఆల్రెడీ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కూడా మనకి ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి టెంప్లెట్స్ లో మనకి అవసరం లేదు, సపరేట్ గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అడ్వాన్స్డ్ డీటెయిల్స్, ఐఆమ్ ఇన్స్టాన్స్ ప్రొఫైల్ మన దగ్గర ఐఆమ్ రూల్స్ ఏమైనా ఉంటే ఇన్స్టాన్స్ యాడ్ చేసుకోవచ్చు ప్రొఫైల్స్, లేకపోతే లేదు, లేదా క్రియేట్ న్యూ ఐఆమ్ ప్రొఫైల్ అని ఎంటర్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు ఎట్ ఏ టైం. నేను ఇంత చెప్పాను, ఇది షట్ డౌన్ బిహేవియర్ ఇవి అవసరం లేదు మనకి. ఇక్కడ చూడండి టర్మినేషన్ ప్రొడక్షన్ ఉంది, ఎనేబుల్ చేసామనుకో మనకి ఏమైంది అంటే మళ్ళీ డిజేబుల్ చేసేంత వరకు అది డిలీట్ కాదు, మీరు ఎక్కడ ఉండి డిలీట్ చేసినా. కాబట్టి మీరు టర్మినేషన్ ప్రొడక్షన్ అనేది ఎవ్రీ టైం ఆన్ చేసుకోకండి, డోంట్ ఇంక్లూడ్ అనేది ఇచ్చేసేయండి. ఒకవేళ ఎనేబుల్ చేశారనుకో మళ్ళీ మీరు బ్యాక్ వచ్చి డిజేబుల్ చేసేంత వరకు అది డిలీట్ అనేది కాదు, స్టాప్ అనేది కావు ఇన్స్టాన్స్, అప్పుడు మీకు బ్యాక్ ఎండ్ లో అమౌంట్ పే చేయాల్సి వస్తుంది కంపల్సరీ. ప్లేస్మెంట్ గ్రూప్స్ నేమ్స్ ఇవన్నీ అవసరం లేదు, అన్ని డోంట్ ఇంక్లూడెడ్. యూజర్ డేటా అంటే ఏం లేదు, మీకు JSY అనే స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఉంటుంది, ఏమన్నా డేటా ఉంటే మనం ఆల్రెడీ ఆ డేటా అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, లేదా మనకి JSY అని కాకపోయినా కానీ మనకి ఏమన్నా ఇంకేమన్నా సంబంధ డేటా ఉంది ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. క్రియేట్ అండ్ లాంచ్ టెంప్లెట్. ఓకే, సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్, వ్యూ లాంచ్ టెంప్లెట్స్. Select it, configure, ఓకే. ఆల్రెడీ మన దగ్గర ఒకటి ఉంది, 1Cకి అవైలబుల్ ఉంది అని చెప్తుంది, నేను చేంజ్ చేసుకో అని చెప్తుంది. అవైలబిలిటీ జోన్స్ వచ్చేసి నేను 1B ఇచ్చేస్తున్నా. మీకు ఏమన్నా సరే క్రియేట్ చేసేటప్పుడు ఏమైనా ఎర్రర్స్ వచ్చినాయంటే మీరు అక్కడ ఉన్న డీటెయిల్స్ అనేది చెక్ చేసుకున్నారంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది, అంతేగాని మీకు ఎక్కడి నుంచో ఏం రావు ఎర్రర్స్ అనేది. అన్న ఈ స్టేటస్ చెక్ పక్కన అలారం స్టేటస్ ఉంది, ఏంటది?
ఈ అలారం స్టేటస్ అనేది ఏంటంటే మీకు అలారం అనేది ఇచ్చేసుకోవచ్చు. ఎలా అంటే మనం ఇంటిమేషన్ మనకి ఫర్ సమ్ టైమ్స్ ఎలా అంటే మీరు వర్క్ చేస్తూ ఉంటారు. రియల్ టైమ్ వర్క్ చేసేటప్పుడు ఏంటంటే మీరు సర్వర్స్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మీకేమైనా వర్క్ ఉండి బయటికెళ్ళిపోయారనుకో, సమ్ బగ్స్ గాని, ఎర్రర్స్ గాని వచ్చినప్పుడు మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాదు. అదే ఈ అలారంని యాక్టివేట్ చేసి పెట్టామనుకో మనం, ఆటోమేటిక్‌గా మనకి ఎలా ఉంటాయంటే నోటిఫికేషన్స్. ఎలా మనకి సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్, ఎస్ఎన్ఎస్ సర్వీస్ మీకు ఆ టాపిక్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఓన్లీ స్నాప్‌చాటే కంప్లీట్ అయింది. ఈ ఎస్ఎన్ఎస్ సర్వీస్‌ని మనం క్రియేట్ చేసి పెట్టుకున్నామనుకో, మనకి మెయిల్ త్రూ గాని, లేదా మొబైల్‌లో గాని మనకి మెసేజ్ అనేది వస్తది. అలర్ట్ అనేది. మీకు సమ్ ఎర్రర్స్ వచ్చాయి, లేదా సమ్ హెవీ ట్రాఫిక్ వచ్చింది. ఇక్కడ మీది స్ట్రక్ అయిపోయింది మీ సిస్టమ్. మీరు చెక్ చేసుకోండి అనే ఎర్రర్స్ ఇంటిమేషన్ అనేది అలారం టైప్‌లో మనకి మెసేజ్ వచ్చేస్తుంటది. అలా అట్‌లీస్ట్ మనకి ఎంత 5 మినిట్స్ గాని, మనం 1 అవర్ గాని, 15 మినిట్స్ గాని, 6 ఇలా పెట్టుకోవచ్చు. మనకి ఎన్ని సార్లు రావాలి? 1 టైమ్ రావాలన్నా, 2 టైమ్స్ రావాలన్నా యావరేజ్. సిపిఐ యుటిలైజేషనా లేకపోతే డిస్క్రీట్సా మీకు ఎక్కడ ఎర్రర్స్ వస్తుంది? ఏది కావాలి? అనేది మీకు ఇక్కడ చూపిస్తది. యావరేజ్, మినిమమ్, మాక్సిమం, సమ్, శాంపిల్ కౌంట్స్ ఇలా డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఏం లేదు క్రియేట్ టాపిక్ అనేసి మీరు అలారం క్రియేట్ చేసుకుంటారు. క్రియేట్ టాపిక్ అని కొట్టేసి ఎంటర్ మాన్యువల్ టాపిక్ నేమ్ ఇచ్చేసి విత్ అకౌంట్ నేమ్ ఆల్రెడీ domain.com ఇచ్చేసింది. టేకెన్ దిస్ యాక్షన్ ఏమేం కావాలి మనకి స్టాప్ దిస్ ఇన్స్టాన్స్, టర్మినేటర్, రీబూటర్, రికవరా ఇక్కడ ఏం కావాలి ఇలా ఉంటాయి. ఇక్కడ యూటిలైజేషన్ సిపిఐ యూటిలైజేషన్ ఎంత రన్ అవుతుంది. మీకు అలారం క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే ఎస్ఎన్ఎస్ సర్వీస్ అనేది ఉంటది. ఒక్క నిమిషం మీకు చూపిస్తాను అది కూడా. ఎస్ఎన్ఎస్ అంటే ఏం లేదు, సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్. ఓకే ఇక్కడ చూడండి. పబ్ ఆర్ సబ్జెక్ట్ మెసేజింగ్ ఫర్ మైక్రో సర్వీసెస్ అండ్ సర్వర్లెస్ అప్లికేషన్. Amazon SNS is highly available, durable, secure, fully managed messaging services that enables you to decouple microservices, distributed systems, and event-driven serverless applications. Amazon SNS provides a topics for highly throughput, push-based, many-to-many messaging. మనకి ఎలా ఉంటాయంటే 2 or 3 టైప్స్ ఉంటాయి మెసేజెస్. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ టాపిక్. నేను www.shoppingShiva.com. ఇక్కడ చూడండి టైప్స్. క్రియేట్ టాపిక్ అనేసి టైప్స్ ఉన్నాయి చూడండి. ఫిఫో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. స్టాండర్డ్ అంటే మనకి ఎప్పుడైనా నార్మల్ గా సబ్స్క్రిప్షన్ ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయి, ఎస్క్యూఎస్ కానీ, హెచ్డిటిపి కానీ, ఈమెయిల్ కానీ, మొబైల్ అప్లికేషన్ ఎండ్ పాయింట్స్ కానీ. అదే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే స్ట్రిక్ట్లీ ప్రెజర్వ్డ్ మెసేజింగ్ ఆర్డరింగ్. ఎగ్జాక్ట్లీ వన్స్ మెసేజింగ్ డెలివరీ. హైలీ త్రూపుట్ అప్ టు 300 పబ్లిషెస్ పర్ సెకండ్. సబ్స్క్రిప్షన్ ప్రోటోకాల్స్ ఎస్క్యూఎస్. దీనికి ఫిఫో అనేది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనేది మనం ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత మనకి ఏంటంటే ఇది 300 పబ్లిషెస్ పర్ సెకండ్. ఎట్ ఏ టైం ఒక సెకండ్ కి వచ్చేసి 300 టైమ్స్ మనకి చెక్ చేస్తూ ఉంటది. ఎగ్జాక్ట్లీ వన్స్ మెసేజింగ్ డెలివరీ. మనకి ఎట్ ఏ టైం ఒక మెసేజ్ అనేది డెలివరీ అవుతూ ఉంటది. కానీ స్టాండర్డ్ లో అలా ఉండదు. స్టాండర్డ్ లో మనకి ఏంటంటే ఏమైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా నీకు మొబైల్ అప్లికేషన్ లో నీకు ఎండ్ పాయింట్స్ నుంచి నీకు అలర్ట్ వచ్చేస్తుంది. ఎలా అంటే డిస్ప్లే నేమ్ శివ, ఎన్క్రిప్షన్ ఏమన్నా ఎనేబుల్ చేసుకుంటే ఎనేబుల్ చేసుకోవచ్చు, లేకపోతే డిజేబుల్ చేసుకోండి, అవసరం లేదు. యాసిస్ పాలసీ. ద పాలసీ డిఫైన్ వీ కెన్ యాసిస్ యువర్ టాపిక్ బై డిఫాల్ట్. ఓన్లీ ద టాపిక్ ఓనర్ కెన్ పబ్లిష్ ద సబ్స్క్రైబ్ ద టాపిక్. ఇందాక నేను JSO అనే స్క్రిప్ట్ చెప్పాను, మీకు ఐడియా ఉందా? ఇదే JSO స్క్రిప్ట్ లాంగ్వేజ్ అనేది ఇదే. ఇదేంది మనకి అవసరం లేదు. ఇది ఎక్కడ మన డెవలపర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఎక్కడికి చూడండి ఇక్కడ పర్మిషన్స్ అనేవి ఎలా ఉంటాయి. ప్రిన్సిపల్ ఎలో, యాక్షన్, పబ్లిష్, రిమూవ్ పర్మిషన్స్, సెట్ టాపిక్ అట్రిబ్యూట్స్, డిలీట్ టాపిక్, లిస్ట్ సబ్జెక్ట్స్, యాడ్ పర్మిషన్, సబ్స్క్రైబ్. ఇలా ఆల్రెడీ JSO స్క్రిప్ట్ అనేది క్రియేట్ చేసి ఉంటుంది మన దగ్గర బేసిక్ గా. లేదా అడ్వాన్స్డ్ యూజ్ చేయాలంటే అడ్వాన్స్డ్, మనం ఏమైనా క్రియేట్ చేయాలంటే అడ్వాన్స్డ్ ఎంటర్ చేసి ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఇది మీకు JSO స్క్రిప్ట్ కరెక్ట్గా ఉందా, వ్యాలిడేట్ ఉందా లేదా అంటే కాపీ చేసి మీరు ఎక్స్ట్రా గూగుల్ ఓపెన్ చేసి JSON lint
.com అని ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేసి చెక్ చేసుకోవచ్చు మీరు క్రియేట్ చేసింది కరెక్టేనా కాదా అని. మీకు ఆల్రెడీ లైనక్స్ క్లాస్లో అది నేర్పిస్తారు. కంట్రోల్ వి వ్యాలిడేట్ చేసుకొని ఓకే వ్యాలిడ్ ఎందుకంటే ఇది కరెక్ట్గా ఉన్నది. ఇప్పుడు మనం దాన్నే ఇక్కడ యూజ్ చేస్తున్నాం. యూజ్ చేసి నెక్స్ట్ హెచ్డిడిపి అండ్ ఇది ఆల్రెడీ నెంబర్ ఆఫ్ రిటర్న్స్ ఇవన్నీ మనకి అవసరం లేదు, ఆటోమేటిక్ తీసుకుంటుంది బ్యాక్ ఎండ్ లో. డెలివరీ స్టేటస్ కూడా ఆటోమేటిక్ తీసుకుంటుంది. మనం ఒకవేళ డెలివరీ స్టేటస్ అనేది మనం సపరేట్ గా ఏమన్నా వర్షన్స్ కానీ ల్యాంబ్డాకి కానీ ఎస్క్యూఎస్ సర్వీసెస్ కానీ ఇవ్వాలి అనుకుంటే మనకు మనం ఇచ్చేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. ఐఎమ్ రూల్స్ ఏమన్నా మన దగ్గర ఉంటే యూజ్ చేసుకోవచ్చు ఎగ్జిస్టింగ్ కానీ, లేదా క్రియేట్ న్యూ రూల్ చేసుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ ఉంటే ఎగ్జిస్టింగ్ అని కొట్టేసి ఇక్కడ సెర్చ్ చేసి చేయాలి. లేదు ఎగ్జిస్టింగ్ సర్వీసెస్ అనేవి లేకపోతే లేదు, లైట్ తీసుకోండి. నెక్స్ట్ క్రియేట్ టాపిక్ నేమ్ మస్ట్ బి కరెక్ట్ ఇంక్లూడింగ్ హైఫన్ అండ్ అండర్ కేస్. ఓకే క్రియేట్ టాపిక్ అనేది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటి పబ్లిష్ చేసుకో ఉంటుంది మెసేజ్. పబ్లిష్ మెసేజ్ నేనేం మెసేజ్ చేస్తా అంటే సబ్జెక్ట్ వచ్చేసి శివ అని పెట్టేసి టైమ్ టు లివ్. మనకి టైమ్ టు లివ్ దిస్ సెట్టింగ్ అప్లైస్ ఓన్లీ టు మొబైల్ అప్లికేషన్ ఎండ్ పాయింట్స్. మనం సబ్జెక్ట్ మనం ఎన్ని సెకండ్స్ ఇవ్వాలి, 20 30 300 మినిమం 300 సెకండ్స్ అలా ఉంటుంది. టైమ్ టు లివ్ అనేది 300 సెకండ్స్ ఇచ్చేసుకుందాం. మెసేజ్ బాడీ కస్టమ్ ప్లేబోర్డ్ ఈచ్ డెలివరీ ప్రోటోకాల్ ఆర్ ఐడెంటికల్ ప్లేబోర్డ్. మనకంటే ఎలా మనం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కావాలన్నా మనకి ఎలా కావాలి, మెసేజ్ ఏంటి ఎండ్ పాయింట్ కి ఆ మెసేజ్ ఎంటర్ చేసుకోవడం, అట్రిబ్యూట్స్ మన నేమ్స్ కానీ టైప్స్ కానీ ఎన్ని ఇవ్వాలనుకుంటే అన్ని ఇచ్చేయచ్చు. యాడ్ చేసుకొని పబ్లిష్ మెసేజ్. ఎంటర్ మెసేజ్ అనేది ఎండ్ పాయింట్ కి మెసేజ్ ఇచ్చేసుకోవాలి. మెసేజ్ ఇచ్చుకొని నెక్స్ట్ పబ్లిష్ మెసేజ్. ఓకే ఇలా పబ్లిష్ చేసుకుంటూ ఉండొచ్చు. అయితే మీకు స్నాప్ షాట్ క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే సబ్స్క్రిప్షన్స్ కూడా ఉంటుంది. క్రియేట్ సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి అండ్ పుష్ నోటిఫికేషన్స్, మొబైల్ కి పుష్ నోటిఫికేషన్ ఎలా వెళ్ళాలి. ఇక్కడ చూడండి మీకు ప్లాట్ఫామ్ ఎలా ఉంటుందో. క్రియేట్ ఏ ప్లాట్ఫామ్ అప్లికేషన్ కనిపిస్తున్నది అందరికి. క్రియేట్ ఏ ప్లాట్ఫామ్ అప్లికేషన్, నెక్స్ట్ యాడ్ ఎండ్ పాయింట్స్, పబ్లిష్ మెసేజ్, ఎస్ఎన్ఎస్ టాపిక్స్, ఇక్కడ ఇండివిజువల్స్ చూడండి. ఇలా ఎంతమంది ఉన్నా సరే వాళ్ళకి నోటిఫికేషన్స్ అనేవి ఇలా ఇవ్వచ్చు. ఎలా ఫస్ట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని దాని నుంచి ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేసుకొని దాని నుంచి పబ్లిష్ మెసేజ్ క్రియేట్ చేసుకొని ఎస్ఎన్ఎస్ టాపిక్ ఇలా పుష్ నోటిఫికేషన్స్ అనేది ఇలా ఇవ్వచ్చు.
ఓకే సుధాకర్, ఓకే అన్న. యోగి. ఈ ఓకే రికార్డ్ ఓకే సెక్షన్ అన్న. పెడతారా ఈరోజు పర్సనల్ గా? ఓకే ఓకే వాట్సాప్ చేయమా బ్రహ్మారెడ్డి. అందరికి. ఓకే 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 అన్న. కృష్ణ, మళ్ళీ మీరు ఏం ఓకే బ్రో. క్రియేట్ చేసి ఇవన్నీ బ్యాక్ వచ్చేసి డిలీట్ చేసుకోండి. డాష్ బోర్డ్ లో ఏమీ ఉంచుకోకండి, టాపిక్స్ కానీ ఏది క్రియేట్ చేసినా కానీ. ఎందుకంటే ఏది క్రియేట్ చేసినా కానీ మళ్ళీ మనీ అనేది మనమే పే చేసుకోవాలి. డిలీట్ ఇట్ అండ్ ఓపెన్. మనం ఈరోజు ఏమేమి చేసామో అవన్నీ తీసేసుకోవాలి ఎవ్రీ టైం. మీరు వాల్యూమ్స్ క్రియేట్ చేశారు కదా, వాల్యూమ్స్ మీకు డిలీట్ కావాలంటే డిటాచ్ చేయాలి. వాల్యూమ్స్ నార్మల్ గా డిలీట్ కావు. వాల్యూమ్స్ ఏంటంటే ఫస్ట్ మనం డిటాచ్ చేయాలి. డిటాచ్ చేసిన తర్వాతనే వాల్యూమ్స్ అనేవి డిలీట్ అవుతాయి. మనకి డైరెక్ట్ గా డిలీట్ చేస్తా అంటే కలవదు. టర్మినేట్ ఇట్. చూడండి, అన్ని సెలెక్ట్ చేస్తే కూడా మీకు సెలెక్ట్ కావాలి. సింగిల్ గా ఒకదాన్ని డిటాచ్ చేసుకోండి, డిలీట్ చేసుకోండి. డిటాచ్ వాల్యూమ్. కొన్ని డిటాచ్ కాకపోతే ఫోర్స్ డిటాచ్ చేయండి. హలో అన్న, చెప్పండి. ఈ క్లాసెస్ మరి ఎప్పటికల్లా అయిపోతాయి? మీకు ఇంకో 4 days లో కంప్లీట్ అయిపోతాయి టోటల్ గా టాపిక్స్ అన్ని. మరి రియల్ టైం కూడా చెప్తా అన్నారు కదా? రియల్ టైం ఇది కంప్లీట్ అయిన తర్వాత 3 days ఉంటుంది రియల్ టైం. మీకు ఇవి అర్థం కావాలి కదా ముందు. మీకు లైనక్స్ కమాండ్స్ అర్థం కావాలి. అర్థమైతే రియల్ టైం. ఓకే, సరే సరే అన్న. డిటాచ్ చేసుకోండి, సింగిల్ గా డిలీట్ చేసుకోండి.